నీ జోలికి వచ్చినా పాతయాన్ని తీసినా మనం మంచిగా ఉందామనే కదా నువ్వు అక్కడి నుంచి తీసుకొని వచ్చింది. మళ్ళీ ఎందుకు పాతయాన్ని తవ్వుతావు? ఇందప్పుడే దొంగ ముఖం దానా నా ఇజ్జత్ అంతా పోయేటట్టు చేసినావు నన్ను. నలుగుట్ల పంచాయతీలు ఎన్ని పంచాయతీలు పెట్టించినావు. నన్ను ఊళ్ళో తలెత్తుకోకుండా చేసినావు. ఈ రాజుగాడు అనే పేరు మార్చేసినావు, ఒక ముద్రేసినావు నా పేరు మీద, ఆళ్ళకి ఇళ్ళకి అలవాటని. ఛీ, ఇంకా ఏం మాట్లాడాలి ఎప్పుడు నీతోని? గన్ని పంచాయతీలు ఎవ్వతన్న పెడుతుందా అనే సిగ్గున్నది. నేను పాతయాన్ని మర్చిపోదామని అనుకుంటాను. నువ్వు మళ్ళీ ఇది అవ్వి నన్ను దగ్గర రానియకుండా ఇట్లనే మళ్ళీ దానికి అలవాటు అయ్యి అటు ఇటు చేసినావు అనుకో, సప్పు లేక నేను నా అవ్వగారింటి వీక్తా చెప్పు, మరి ఉండన్నా పోవన్నా? నీ ఇష్టం, ఏమన్నా చేసుకో, ఉంటుండు పీక్తే వీకు. ఊకే నన్ను టార్చర్ చేస్తాను వెయ్యాలా పంచాయతీలా? ఎట్లా మాట్లాడిండే నీ అవ్వ నీ అయ్యా బాడుకోవు అది ఇది అని మాట్లాడిర్రు. ఎంత బాధ అనిపించిందే నాకు. నా అవ్వాయి ఉంటే ఇక్కడికి వచ్చునానే ఈ కథ. అవ్వయ్య ఏం మాట్లాడిర్రు? బరాబరా మాట్లాడిర్రు. నువ్వు ఎందుకు కొట్టినావు నన్ను? వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టుకొని నన్ను ఎందుకు కొడతావు? నువ్వు దొంగ బడకావు అన్నారు అంటారు. కడుపుగాలిన అవ్వ ఎన్నో అంటది పడాలే ఎవని గురించి. నీకో బిడ్డ ఉడుతుంది, నువ్వు గట్లనే ఎవరికి ఓ అయ్యకి ఇత్తవాడు కూడా తూకుంటావా నీ బిడ్డను? బిడ్డను కానీ కాడికి వచ్చిందట కథ. ఈ దొంగ బడకవు అత్తనే లొల్లు పెడతాను, ముదంతా ముర్రన పెట్టుకుంటాను. అందుకే నేను రానని అనుకున్నా కానీ ఇప్పటికైనా మంచిగా ఉంటావు కావచ్చు అని అత్తే గిట్లా కథ ఎత్తాను. నేను వారం రోజులు చూస్తా గంతే. మంచిగా ఉంటేనే ఉంటా, లేకపోతే పీక్కొని పోతా గంతే. మంచిగా ఉండకపోతే ఏం చేసిండే నేను? ఏమన్నా నిన్ను? అంత నేనే ఏ పడితే అంత నీకు ఏం కావాలంటే అది తెచ్చి అనే పడితే, అయినా కానీ లొల్లు పెట్ట పడుతుంది. గింతంత పొలం కాడికి పోయి లేటత్తే గింత అర్థం వేసుకోవైతువి. ఎందుకు ఊకే అనుమాన పిశాచి లెక్క ఎత్తావు నన్ను? నుంచి చెయ్య